త్రిశంకుడు మహారాజు మీ ఇక్ష్వాకు వంశీయుడే, బహుధార్మికుడు. అయితే ఆయనకు బొందితో స్వర్గం చేరాలని పేరాశ కలిగింది. తమ కులగురువు అయిన వశిష్ఠుని ఆశ్రయించి అందుకు తగిన యాగం చేయించమన్నాడు. ఆయన వద్దని, అది తప్పని చెప్పాడు. రాజా, ఈ శరీరం అశాశ్వతమైనది. ఆత్మ ఒక్కటే నిత్యమైనది, సత్యమైనది. పంజరంలోని చిలుక తలుపు తెరుచుకొని పారిపోతుంది గాని పంజరంతో కూడా అడవికి పోవాలని కోరదు. ఈ శరీరం మాసిన బట్ట వంటిది. మనం మాసిన బట్ట విడిచి మరొకటి ధరించినట్లే ఆత్మ ఒక దేహాన్ని విడిచి మరొక దేహాన్ని ధరిస్తుంది. ఆ మాసిన బట్టనే కప్పుకొని స్వర్గానికి వెళ్ళాలని కోరడం అవివేకం, అపచారం. వశిష్ఠ, నీవు నా ఏలుబడిలో ఉన్న పురోహితుడివి. చెప్పని పంచేయి లేదా విలోక పూజ్యుడైన నా తండ్రి అవమానిస్తావా? అదాంగుడా, నీవు చండాలను కూడా వై అధోగతి అనుభవించు. ఆ త్రిశంకుడు నా శరణుదొచ్చాడు. నా తపోధనమంతా ధారపోసి అతన్ని స్వర్గానికి పంపాను. అది త్రిశంకుడి పైన జాలి కాదు, వశిష్ఠుడి పైన నా పగ, అహం, మదం మళ్ళీ నా కన్ను కప్పాయి. ఆగు, అక్కడే ఆగు. నిన్ను కాదన్న స్వర్గం కన్నా మిన్నదైన మరో స్వర్గాన్ని ఇదే ఈ అపర బ్రహ్మ విశ్వామిత్రుడు తన తపోబలంతో కల్పిస్తున్నాడు. సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాడు. రామానుజ, ఈ విధంగా సుదీర్ఘమైన నా జీవితంలో కామం, క్రోధం, లోభం, మదం, మత్సరం అన్నిటినీ మించిన అహంకారం, సర్వశత్రుంజయుడని అహంకరించిన నన్ను అడుగడుగునా కాటువేసి దెబ్బ